వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ కన్నుమూశారు. చంద్రబాబు కుటుంబంలోని 4 పిల్లల్లో ఒకరైన రామ్మూర్తి నాయుడు కొంతకాలం క్రియాశీల రాజకీయాల్లో పనిచేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు. 2004 ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమైన రామ్మూర్తి అనారోగ్యంతో ఇంటి పట్టునే ఉండేవారు. తాజాగా గుండెపోటుతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన రామ్మూర్తి ఇవాళ తుది శ్వాస విడిచినట్టు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న నారావారి పల్లెలో నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండో కుమారుడిగా నారా రామ్మూర్తి నాయుడు జన్మించారు. ఆయన అన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, రామ్మూర్తి నాయుడు తర్వాత వీరికి సోదరీమణులు రాజేశ్వరి, హైమావతి ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నారా రామ్మూర్తి నాయుడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనులు చేసేవారు. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నాటకాలపై ఆసక్తితో స్నేహితులతో కలిసి తిరుపతిలో కళా పరిషత్ ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు. తర్వాత కాంట్రాక్టు పనులు ప్రారంభించారు. ఆ తర్వాత అన్న నారా చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. 1977లో చంద్రగిరి, పులిచెర్ల మండలాల్లో పార్టీ కోసం పనిచేశారు. అన్న కోసం డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. అప్పటి వరకు అన్నకు తోడుగా ఉంటూ వచ్చిన రామ్మూర్తి నాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 1996, 97, 98లో రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్గా ఆయన పనిచేశారు. 1996లో చంద్రగిరిలో రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. 1998లో తిరుపతి తారక రామారావు స్టేడియంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించి అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1999 ఓటమి తర్వాత రామ్మూర్తి నాయుడు మానసిక క్షోభకు గురయ్యారు. ఆ తర్వాత 2002 నుంచి ఆయన ఆరోగ్యం కొద్దిగా క్షీణిస్తూ వచ్చింది. 2003లో ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఆయన దానికి విభేదించి 2004లో చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గల్లా అరుణకుమారి, రామనాథంలపై పోటీ చేసి 36,000 పైచిలుకు ఓట్లు సాధించారు. ఆ తర్వాత నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరమైన రామ్మూర్తి ఇవాళ కన్నుమూశారు.